నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అమరావతి అభివృద్ధికి తక్షణమే సహాయం కింద 15,000 కోట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. పోలవరం కూడా పూర్తి చేస్తామని కేంద్రం మాట ఇవ్వడం హర్షణీయమన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజబాబు. చదువుతో పాటు విజ్ఞాన వినోద ఆటపాటల్లో త్రివేణి విద్యార్థులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారన్న నిమ్మగడ్డ శివశంకర్. యోగా డే వేడుకల బహుమతులు గెలుపొందిన చిన్నారులను అభినందించిన శివశంకర్. మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అగాత్యాలను అరికట్టాలని కోరుతూ శాంతియుత ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. మహిళలపై అగాత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరిన ఎస్ఎఫ్ఐ నేతలు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బడ్జెట్ ప్రకటించడమే కాకుండా ప్రత్యేక రాయితీలు కూడా అందజేయడం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు తెలిపారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో రాజబాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కొరకు 15,000 కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రమే పూర్తి చేస్తుందని హామీ ఇవ్వటం నిజంగా శుభ పరిణామం అని ఆయన తెలియజేశారు. ఉద్యోగులకు, కార్మికులకు మరియు సామాన్య ప్రజానికానికి ఆమోదయోగ్యంగా ఉన్న బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎర్రబోతు అర్జున్, జిల్లా నాయకులు సూర్యగాంధీ, అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఏదైతే ఉందో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన అభిమానంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో కట్టుబడి ఉన్నాం అభివృద్ధి అని చెప్పి దాన్ని మాట నిలబెట్టిన విధంగా వాళ్ళ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా మన అమరావతి ఏదైతే అమరావతి ఉందో, గత పాలనలో నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిన అమరావతిని ప్రత్యేకంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా ఈ ఆర్థిక సాయం సరిపోకపోతే వివిధ సంస్థల నుంచి రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్ముందు ఏదైతే ఇంకా 4 సంవత్సరాల బడ్జెట్లు వస్తాయి, 4 బడ్జెట్లు వస్తాయి ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో. ఈ 4 బడ్జెట్లో కూడా అమరావతికి ఏదైతే కావాలో నిధులు, ఆ నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పడం జరిగింది. ఇది చాలా శుభసూచకం, ప్రజలందరికీ ఆమోదయోగ్యం. ప్రజలందరూ కూడా దీన్ని సంతోషిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇచ్చిన అధికారాన్ని ఉమ్ము చేయకుండా, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఇవాళ బడ్జెట్ రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇంకో విధమైన పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కూడా వివిధ రకాల రుణాలు ఇచ్చి అది పూర్తిగా అభివృద్ధికి వాటి పూర్తి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ స్టాండర్డ్ డేట్స్ 55,000 ఉంది ఇప్పటి వరకు, 75,000 తీసుకెళ్ళి దాన్ని కూడా ఎంప్లాయీస్ అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన 3 కోట్ల ఇళ్లకి మళ్ళా హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి 5-6 లక్షల ఇళ్ళు ఇస్తే డబుల్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళు లేని పేదలు వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ క్యారిడార్ని గత ప్రభుత్వం 14 కోట్లు కేటాయిస్తే దాన్ని కంప్లీట్ డైవర్ట్ చేసి అభివృద్ధి ఇండస్ట్రియల్ క్యారిడార్కి ఏమాత్రం నిధులు ఉపయోగపడలేదు. మళ్ళీ ఫ్రెష్గా ఈ బడ్జెట్లో ఇండస్ట్రియల్ ఏదైతే విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉందో దాంట్లో కొప్పర్తికి వాటన్నిటికి కూడా నిధులు కేటాయించి మౌలిక వస్తువులన్నీ కూడా అభివృద్ధి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అది ప్రజలు అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తామని చెప్పి, ఎన్డీఏ ప్రభుత్వం ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున మరియు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా మరి విజయ దుందుబి మోగించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఒక విధంగా చెప్పాలంటే పండగే. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వనరులు కేటాయిస్తూ
అనేక ఉపాధి కల్పనలు కేటాయిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని భాగాలు ఏవైతే పూర్తి కాలేదో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ఈ సంవత్సరమే పరిష్కరిస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా హామీ ఇవ్వడం, పోలవరానికి ఎంత కావాలని అంత నిధులు, ఎటువంటి బకాయిలు లేకుండా గత ప్రభుత్వంలో బకాయిలు కూడా ఇప్పుడు విడుదల చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మీరు ఎంత కట్టుకుంటే అంత తొందరగా కట్టుకుంటే అంత నిధులు ఇస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా మరి ప్రకటించడం ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న పండగ, ఒక విధంగా చెప్పాలంటే పండగ వాతావరణం. ఈ బడ్జెట్ వల్ల అనేక మంది నిరుద్యోగులకి ముద్రా లోన్లు ఇప్పటి వరకు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకే ముద్రా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి, ఈ సంవత్సరం దాన్ని 20 లక్షల వరకు పొడిగించడం జరిగింది. మరి ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు ఈ ముద్రా లోన్లకి. అలాగే ఎంఎస్ఎంఈ స్కీములు, ఈ ఎంఎస్ఎంఈ స్కీముల ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరి నిరుద్యోగులకి పెద్దపీట వేస్తున్న సంగతి మనందరం కూడా గుర్తించాలి. ముఖ్యంగా అమరావతి రాజధానికి గతంలో 1,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరానికి 1,500 కోట్లు ఇస్తూ ఇంకా 15,000 కోట్లు ఇస్తూ ఈ 15,000 కోట్లు కాకుండా ఎంతైనా అవసరాన్ని బట్టి ఇస్తామని చెప్పడం ఈ దేశ చరిత్రలోనే ఒక విధంగా గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. దీని అందరినీ కూడా మనందరం కూడా గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనే చెప్పేవారికి చెంపపెట్టులాగా ఆర్థిక అభివృద్ధికి అనేక జిల్లాలు వెనుకబడ్డాయి, వాటన్నిటికి కూడా ఆర్థిక నిధులు కేటాయించడం, ముఖ్యంగా మహిళలకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ కూడా తగ్గించారు. ఇది మహిళలకి ఒక శుభవార్తగా చెప్పాలి. నిరుద్యోగులందరూ కూడా ఎంతమంది అయినా సరే ముద్రా లోన్లు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి బడ్జెట్, ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఈ రోజున కేంద్రంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే గత పాలకులు చూసుకుంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వచ్చేవాళ్ళు, కానీ అక్కడ జరిగిన విషయాలు ఎప్పుడూ కూడా ప్రజల ముందుకి చర్చించిన దాఖలాలు లేవు. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే, కూటమి ప్రభుత్వం, నాయకుడు వెళ్ళి ముఖ్యమంత్రి ఇది నేను తీసుకొచ్చాను, ఇది సాధించానని చెప్పుకోవడానికి ఇవాళ చాలా మేము గర్వపడతా ఉన్నాం. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని అయినటువంటి పోలవరంకి మన నిధులు కేటాయించడం, అట్లాగే మన అమరావతి రాజధానికి ఒకటే రాజధాని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తాం జరుగుతూ ఉంది. ఆ రోజున ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేశారో దాని కళ నెరవేర్చడానికి ఈ రోజున బడ్జెట్లో అత్యంత సహాయం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఋషికొండను తవ్వేసి ఒక 25 ఈ వాష్రూమ్లు, బాత్రూమ్లు ఈ కట్టుకుంటమే సరిపోయింది తప్ప ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే మేము విశాఖపట్నంకి వ్యతిరేకం కాదు, కర్నూలు హైకోర్టుకి వ్యతిరేకం కాదు, కానీ రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ మరి ప్రధానమంత్రి గారు పెట్టిన బడ్జెట్లో, నిర్మలా కిషోర్ గారు పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అనేకమైన అవసరాలు మరి రావడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా ప్రజలు స్వాగతించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉందని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక 5 సంవత్సరాలు అంతకుముందు చేసిన చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించడం వల్ల ఈ రోజున రాష్ట్రానికి దశ ఎంత మారబోతుందో కూడా మరి ఈ రోజున మనం కేంద్రం పెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులను చూస్తే అర్థమవుతుంది. 5 సంవత్సరాలు కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని దాడులతో, భౌతిక దాడులతో వాళ్ళని హింసిస్తమే పనిగా పెట్టుకొని రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానీ, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల విషయాన్ని కానీ పట్టించుకొని ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టకట్టుకొని మూకముడిగా కూడా అత్యధిక మెజార్టీతో మరి ఎన్డీఏ భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీలతో
మరి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపించడం జరిగింది. ఆ యొక్క ఫలితాలు మరి విజనరీ చంద్రబాబు నాయుడు గారి, అలాగే ప్రజలకు ఏదో చేద్దామన్న భావన ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి వ్యక్తి కింద, శాంతి ప్రియుడి కింద, భారతదేశ అభివృద్ధి కోరుకునే నాయకుడి కింద మరి పేరుగాంచినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి రాజధాని లేకుండా, రాజధాని 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలతో 3 ముక్కలు ఆడుకున్నటువంటి ప్రభుత్వానికి చంపపెట్టులాగా ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వం ఒక శుభసూచకమైనటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ ద్వారా మరి అందించడం జరిగింది. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా బహుళ సంస్థల ద్వారా ఆ నిధులను ఇంకా పెంచుతామని కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి కేంద్రంలో ఉన్న వివిధ సంస్థల ద్వారా పోలవరానికి నిధులను ఏర్పాటు చేసి పోలవరాన్ని తొందరగా పూర్తి చేసే విధంగా కూడా మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మరి తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యకి, వైద్యానికి పెద్దపీటున మరి నిధుల్ని కేటాయించడం. మరి ఈ రోజున మన యొక్క కేంద్ర బడ్జెట్ 32,07,000 కోట్ల రూపాయలతో 3.0 బడ్జెట్ని రిలీజ్ చేసిన దీంట్లో మరి దేశ ప్రజలకి కావలసినటువంటి నిత్యావసర ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించడం, అట్లాగే పర్యావరణం, పూర్తిగా దేశంలో పర్యావరణం దెబ్బతింటుంది, మరి ప్రజలతో ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ ఉత్పత్తుల మీద పన్నును పెంచడం, ఇలాంటి చర్యల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలను తీసుకొని ఒక గొప్ప బడ్జెట్ని ధ్యాన యోగా సాధకుల మిత్ర మండలి మరియు మనుసేన సంఘం ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన యోగా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బహుమతులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శంకర్ అభినందించారు. చదువుతో పాటు ఆటపాటలో కూడా తమ విద్యార్థులు రాణించేలా పాఠశాల వివిధ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ఉన్నతికి కృషి చేయడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో కైకాల కళామందిరంలో మను సేవా సంఘం వాళ్ళు మొత్తం గుడివాడలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా యోగా కాంపిటీషన్స్ జరిపారు. దాంట్లో మా స్కూల్ విద్యార్థిని 9వ తరగతి చెందినటువంటి దివ్యశ్రీ, అట్లాగే 8వ తరగతి చెందినటువంటి మోక్షిత్కి ఇద్దరికి కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజ్లు రావడం జరిగింది. దివ్యశ్రీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం, 9th క్లాస్ పాప. మా వాళ్ళు యోగాలో ఫస్ట్ నుంచి కూడా యోగా అనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో పిల్లలందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేసి యోగా డే ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజున తప్పనిసరిగా ఒక మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం మా స్కూల్లో ఆనవాయితీగా ఉంటుంది. అలాగే బయట ఏదైనా కాంపిటీషన్ వస్తే ఆ కాంపిటీషన్లో తప్పనిసరిగా పాల్గొని పిల్లలందరూ కూడా 10-15 మంది పిల్లల్ని అక్కడ పంపించడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి సెలక్షన్ కమిటీ ఉంటుందో దాని ద్వారా ఈ దివ్యశ్రీకి మొట్టమొదటి ప్రైజ్ రావడం, అలాగే మోక్షితాకి సెకండ్ ప్రైజ్ రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. త్రివేణి స్కూల్లో చదువుతో పాటు ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంకోటి కానీ అట్లాగే స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అలాగే ఇలాంటి యోగా కాంపిటీషన్స్ కానీ, తర్వాత రోటరీ వాళ్ళు నిర్వహించేటువంటి ఒక 7 days వాళ్ళు కంప్లీట్గా పిల్లలకి అన్ని ఈవెంట్స్లోనూ చక్కటి కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. వాటిలో కానీ అలాగే 14th జవహర్లాల్ నెహ్రూ దీని సందర్భంగా వచ్చేటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానీ, అలాగే మన ఎన్టీఆర్ స్టేడియం వారు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్స్లో కానీ, మా పిల్లలు ఈ ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించేటువంటి పోటీలు కానీ, ఒకటేంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మా పిల్లలు ముందంజలో ఉండి ఈ పోటీల్లో ఎప్పుడు కూడా చదువుతో పాటు మేము అన్నింటిలోనూ ముందుంటాం అనేటువంటి దానికి ఉదాహరణగా ఇవాళ యోగాలో కూడా మా పాప ఫస్ట్ ప్రైజ్ రావడం, అమ్మాయిని అభినందిస్తూ వాళ్ళని తయారు చేసినటువంటి టీచర్లకు కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone, my name is Divya. I am studying 9th class I section. I got first prize in International Yoga Day essay writing conducted by Manu Seva Society about importance of yoga and its uses. In this competition I got first prize.
So especially thanks to Shankar sir for giving this wonderful opportunity. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపాలంటే నిన్ను తలను కఠినంగా నిందితులను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా స్త్రీలు మరియు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టలేకపోతున్నారని, మహిళలపై దాడులకు దిగబడుతున్న వారిని కఠినంగా శిక్షించినప్పుడే మార్పు వస్తుందని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ విద్యార్థులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాదిక్, సభ్యుడు కరీముల్లా మరియు ఆదిత్య డిగ్రీ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు గుడివాడ ఏఐఎస్ఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని చెప్పి ఈరోజు విద్యార్థులతో కలిపి ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు అదే పద్ధతిలో పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఆడపిల్లలకి రక్షణ కల్పించాల్సినటువంటి చట్టాలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. నిర్దేశ లేనటువంటి చట్టాలు పేరుకే ఒక చట్టం ఉంది, కానీ ఈరోజు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. కాబట్టి వెంటనే మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను, ఎవరైతే అత్యాచారాలు వాళ్ళపైన పాల్పడతారో వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున ఈరోజు విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి బాలికలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలని వేగవంతం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉపయోగించి వెంటనే అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి గట్టిగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కొనగల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం నాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మిగిలి ఉన్న అన్నాన్ని, ప్రసాదాన్ని ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కొనగల చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీతయ్య మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం ఎవరు వృధా చేయొద్దని కోరారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించినప్పుడు ఆహారం మిగిలిపోతే తమకు ఫోన్ చేస్తే ఆ ఆహారాన్ని ఇటువంటి పేదలకు పంచిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. కూర కావాలా? వంకాయ కూర ఉంది. రామ్మరం వంకాయ కూర ఉందేమన్నా? వంకాయ కూర కాదండి, వంకాయ కూర సిరి కూడా పడింది వీడియోలో. కానగా కళ్యాణ వెంకటేశ్వర గుడిలో శ్రావణోత్సవం సందర్భంగా భోజనాలు కూడా చేశారు. అక్కడ భోజనాలు అయిన తర్వాత రైసు, కర్రీసు, సాంబారు, పెరుగు, నీళ్ళు, శాంతి ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేదవాళ్ళకి పని పెడదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా శుభ్రంగా అన్నదానం సేకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ పంచం జరిగినప్పుడు, పెళ్ళైనా ఫంక్షనైనా ఏ పార్టీ జరిగినప్పుడు మరి మీరు మిగిలిన పారేయకుండా వృద్ధాత్మకాన్ని ఇక్కడ లేకపోతే తీసుకొస్తే వాళ్ళు శుభ్రంగా పూజిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియవస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో లక్ష్మణ్ రావుకి అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో వెంటనే ఆయన బంధువులు ఆర్కే వారియర్స్ ను సంప్రదించగా మాచర్ల రామకృష్ణ హుటాహుటిన స్పందించి అవసరమైన రక్తదాతను సేకరించి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి రక్తదానం సకాలంలో చేయడం వల్ల లక్ష్మణ్ రావు ప్రాణాలను కాపాడటం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఆలోచనతో గుడివాడ పట్టణంలో
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడటం జరుగుతుందని అన్నారు. లక్ష్మణరావుకి అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే మా సభ్యులు గాదే చరణ్ కుమార్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చాలా మంది రక్తదానం ఇవ్వాలంటే లేనిపోని అపోహలు మనసులో పెట్టుకుని దూరంగా ఉంటున్నారని, దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడంతో కొత్త రక్తం ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. ఈరోజు లక్ష్మణరావు గారు ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే రక్తం కావాలని చెప్పడంతో మన ఆర్కే వారియర్స్కి తెలియజేయగానే గాదే చరణ్ కుమార్ అంటే ఒకరోజు పనికి వెళ్తే దగ్గర 500 రూపాయలు 600 రూపాయలు వస్తాయి. మరి ఆ పని కూడా ఆపుకొని రక్తదానం చేస్తే ప్రాణదాతల కండి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన లక్ష్మణరావు గారికి రక్తం ఇవ్వడం జరిగింది. మా ఆర్కే వారియర్స్ తరపున గాదే చరణ్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా లక్ష్మణరావు గారు నాకు పరిచయం కాడి నుంచి అయ్యా నాకు ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటి అని చెప్తే అతను నా తండ్రిలా భావించి అతను ఒక ఆశ్రమంలో పెట్టి ఆహార పదార్థాలు అందించడమే కాకుండా ఆయన ఆరోగ్య స్థితులు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఏమండి నేనున్నాను నేను భరోసా ఇచ్చి ఇప్పుడు దాకా ఆయన ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా చూసుకోవడం జరిగింది. 2 సార్లు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి నిలకడగా ఉన్నాక మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఇంత చెప్పడం అంటే కేవలం మనం ఇప్పుడు నేను కాదు, మనందరం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అంతేగాని నాకెందుకు అంటే ఇలాంటివి అవుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను ఈ గుడివాడ పట్టణంలో సేవా కార్యక్రమం చేసుకుంటూ నా అనేవాళ్ళు ఎవరో లేకపోయినా సరే నా వాళ్ళుగా నేను ఆలోచించుకొని వాళ్ళందరికీ సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గుడివాడ నియోజకవర్గ గౌరవనీయులు శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు కూడా పదవిలోకి ఎక్కిన వెంటనే ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ సిబ్బందితో కానీ ఈ డెంగ్యూ, ఎందుకంటే వర్షాకాలం రాగానే ముందు డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మహానుభావుడు వెంటనే ఆ డెంగ్యూ రాకుండా మున్సిపల్ సిబ్బందికి కఠిన చర్యలు చేపించి ప్రజలను కూడా అవగాహన, ఎందుకంటే మన గుడివాడ పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్రతివాడు కూడా పనిచేయాలి. నాకెందుకంటే ఏం లేదు, ఎందుకంటే దిశ మార్చాలంటే యువతే మెయిన్. ఆ యువత కూడా రక్తదానం గురించి అవగాహన, పరిశుభ్రం గురించి అవగాహన, ఎందుకంటే ఎవరికి వాళ్ళు నా కుటుంబం అనుకుంటున్నారు కానీ మన గుడివాడ పట్టణ అభివృద్ధి గురించి దేశం గురించి పట్టించుకున్న నాదుడే లేదు. అట్లీస్ట్ ఒక 24 గంటలో ఒక 10 నిమిషాలైనా సరే మా గుడివాడ పట్టణ అభివృద్ధి గురించి మన వంతు సహాయం. ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేరు. మనకున్న దాంట్లోనే ఏదో విధంగా గుడివాడ పట్టణ అభివృద్ధి చేసుకుంటూ, ఎందుకంటే ఎవరో రావాలి చెత్త నేను ఎవరో తీయాలని కాకుండా మన ఇంటి పరిధిలో ఉన్న రోడ్డుని మనం శుభ్రం పరుచుకుంటే ఈ డెంగ్యూలు ఈ జ్వరాలు కూడా రాకుండా ఉంటాయన్న ఆలోచన. ఏదేమైనా సరే మంచి అభివృద్ధి గురించి పోరాడుతున్న వెనిగండ్ల రాము గారికి మా సామాజికవేత్తలు అందరూ భరోసాగా ఉంటారని, ఆయన చేదురువాదులుగా ఉంటూ మన గుడివాడ పట్టణం అభివృద్ధికి మేము తోడ్పడతామని మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి అభివృద్ధికి తక్షణమే సహాయం కింద 15,000 కోట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. పోలవరం కూడా పూర్తి చేస్తామని కేంద్రం మాట ఇవ్వడం హర్షణీయమన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజబాబు. చదువుతో పాటు విజ్ఞాన వినోద ఆటపాటల్లో త్రివేణి విద్యార్థులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారన్న నిమ్మగడ్డ శివశంకర్. యోగా డే వేడుకల బహుమతులు గెలుపొందిన చిన్నారులను అభినందించిన శివశంకర్. మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అగాత్యాలను అరికట్టాలని కోరుతూ శాంతియుత ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. మహిళలపై అగాత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరిన ఎస్ఎఫ్ఐ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.